కష్టజీవులు, గంగపుత్రులు, మత్స్యకారులు అందరికీ కూడా ఈరోజు ప్రపంచ మత్స్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ అనేక వేల మంది, లక్షల మంది ఈ సముద్రంలోనూ మరియు ఉన్న జలవనరులలో ఉన్న మత్స్య సంపద మీద ఆధారపడి వారి జీవితాన్ని గడుపుతున్నారు. వారి యొక్క జీవనోపాధుల్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. అయితే ఇప్పుడు మారుతున్న పరిస్థితుల్లో పర్యావరణంలో మార్పులు వచ్చినాయి. తర్వాత చాలా ఇండస్ట్రీస్లోంచి వచ్చే పొల్యూషన్స్, తర్వాత ఇళ్ల నుంచి వచ్చే వేస్ట్ తోటి సముద్రంలోనూ వాటర్ బాడీస్లో ఉన్న మత్స్య సంపద అంతా పాడవుతుంది. వాటిని పరిరక్షించుకోవాలన్న ఒక లక్ష్యంతో మత్స్యకార సంపద మీద ఆధారపడే వారు మరియు పర్యావరణ ప్రేమికులు అందరూ కూడా ఈ యొక్క రోజుని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. అంటే దీని యొక్క లక్ష్యం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మత్స్య సంపదని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి, అవి అనవసరం గుడ్లుగా పెట్టే ప్రదేశాలు, తర్వాత పిల్లల్ని పెంపొందించే ప్రదేశాల్లో వేటకి వెళ్ళి వేట చేయడం వల్ల వాటి యొక్క సంతతి అంతరించుకుపోతుంది. ఈ విధంగా చేయడం వల్ల అనేక మత్స్య జాతులు అంతరించిపోయి ఉన్నాయి, కొన్ని జాతులు అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ యొక్క పరిస్థితిని నివారించుకోవడానికి మనం ఈ యొక్క ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని మరింత జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అయితే మనకి మన రాష్ట్రంలో, మన జిల్లాలో ఈరోజు మత్స్యకార దినోత్సవం సందర్భంగా చేపల వ్యాపారం చేయడానికి 7 మంది ఎస్టీస్కి 75,000 విలువ గల మోపెడ్స్ 5,25,000 తోటి ఇవ్వడం జరిగింది. అందులో 3,15,000 రూపాయలు పిఎం మత్స్యకార సంపద యోజన నుంచి ఇవ్వడం జరిగింది. అట్లాగే చేపల వ్యాపారం చేసే 4 మత్స్యకారులకు 3 లక్షలు విలువ చేసే ఆటోస్ని ఐస్ బాక్స్ తోటి 40% రాయితీతో 12 లక్షలు విలువ చేసే వస్తువులు 4.8 లక్షలు రాయితీతో ఇవ్వడం జరిగింది. అలాగే చేపల వేట చేయడానికి 13 మంది మత్స్యకారులకు 5 లక్షల విలువ గల బోట్లు, వలలు మరియు ఇంజిన్స్ 40% రాయితీతో మంజూరు చేయడం జరిగింది. ఇందులో 26 లక్షలు, 65 లక్షలకు కాను 25 లక్షలు సబ్సిడీ మీద ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ నేను జాయిన్ అయిన కొత్తలో వేములది వెళ్ళి అక్కడున్న మత్స్యకారులందరితోటి మన ఎమ్మెల్యే గారితో కలిసి మాట్లాడడం జరిగింది. వారి యొక్క సమస్యల్ని అన్నీ కూడా వివరించడం జరిగింది. అప్పుడు డీప్ సీ ఫిషింగ్కి వెళ్ళడానికి వీలవ్వట్లేదు, అలాంటి బోట్స్ ఇస్తే బాగుంటుంది అన్నారు. వారికి ఇప్పుడు 4 వ్యాపారస్తులకి 20 లక్షల విలువ గల 4 చక్రాల వాహనాలు 40% సబ్సిడీతో ఇవ్వడం జరిగింది. 80 లక్షల విలువైన ఈ యొక్క వాహనాలు 32 లక్షల సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అయితే డీప్ సీ ఫిషింగ్ కోసం అక్కడ వేట చేయడానికి 8 మంది ఫిషర్మెన్కి 1.20 కోట్ల విలువ గల ఒక్కొక్క మెషీను, 8 డీప్ సీ వెజల్స్, 8 డీప్ సీ బోట్స్, అంటే లోపలికి వెళ్ళి వేట చేసే బోట్స్ 40% రాయితీతో మొత్తం 9.60 విలువైన ఈ యొక్క బోట్స్ని 3,84,00,000 సబ్సిడీతోటి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ మత్స్యకార సహకార సంఘాలు ఏవైతే ఉన్నాయో వారికి 20 సంఘాలకి ఒక్కొక్క సంఘానికి 5 లక్షల రూపాయల చొప్పున వారికి 1 కోటి రూపాయలు మంజూరు చేయడం జరిగింది. తర్వాత మత్స్యకార గ్రామమైన పిఎం లంక చుట్టుపక్కల విలేజెస్ ఈ సముద్రపు కోతకు గురవుతున్నాయని చెప్పినప్పుడు మన యొక్క ఫైనాన్స్ అండ్ కామర్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు 13.5 కోట్లు మంజూరు చేసి డిలాయిట్ అనే కంపెనీతోటి ఒక వాల్ని పిఎం లంక దగ్గర నిర్మించడం జరుగుతుంది. వారు అంటే మత్స్యకారులకి మీద ఉన్న అభిమానం ఈ విధంగా తెలియజేస్తున్నారనే విషయాన్ని అందరూ గుర్తించాలి. అయితే ఒక్క విషయం ఏంటంటే నేను చెప్పదలుచుకుంది, మన భీమవరం వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ప్రపంచ పటంలో ఆక్వా పాండ్స్, ఫిషీ కల్చర్లో అభివృద్ధి చెందడానికి ముఖ్య కారణం ఇక్కడ ఉన్న మత్స్యకారులు వారి యొక్క శ్రమ అని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ పాండ్లోకి వెళ్ళినా కూడా వీరు మత్స్యకారులు లేకుండా అక్కడ ఏ పని జరగదు.
అయితే వారు వారు పడుతున్న కష్టము, వారికి పడుతున్న శ్రమకి విలువ అన్నీ కూడా జరగాలి అన్న ఉద్దేశంతో మొన్న మంతా తుఫాన్లో జరిగిన నష్టాన్ని పూరించడానికి ఒక 100 మందిని ఐడెంటిఫై చేసి రామకృష్ణ మిషన్ వారిని నేను వారి యొక్క ఫండ్స్ ద్వారా ఇవ్వడానికి అభ్యర్థించడం జరిగింది. ఒక బోటు వల్ల ఒక 100 మందికి 70,000 రూపాయలు విలువైనవి ఇవ్వాలి అని అడిగినప్పుడు వారు వెంటనే ముందుకొచ్చి మొన్న పిఎం లంక కూడా వెళ్ళి మేమంతా వారితో మాట్లాడి వారి యొక్క వివరాలన్నీ కూడా తీసుకున్నాము. అయితే ఇందాక కొంతమంది శ్రోతలు చెప్పినట్టు మీరంతా కూడా పిల్లలంతా మంచిగా చదివించాలి. చదువు ఒక్కటే అభివృద్ధికి మూలం అవుతుంది. అయితే అన్నం పెట్టే ఈ యొక్క వృత్తిని మీరు మంచి మోడర్నైజేషన్ తోటి అత్యాధునిక పరికరాలు వాడుకుని అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుతున్నాను. దీంట్లో భాగంగా ట్రాన్స్పాండర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అది మీరు సముద్రంలోకి వెళ్ళే ప్రతి బోట్కి ఈ ట్రాన్స్పాండర్స్ కనుక పెట్టుకున్నట్టయితే మీ యొక్క విలువైన ప్రాణాలు ఎప్పుడన్నా తుఫాన్లు అయ్యి వచ్చినప్పుడు ముందే తెలుసుకుని వెనక్కి రావడానికి వీలవుతుంది. తర్వాత ఇక్కడ మీ అందరికీ మరొక్కసారి ఈ మత్స్యకార దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం చేసి.